Hi friends, welcome to Money World. You can subscribe to Money World channel and you can get more and more latest technologies and how to earn money in online. So today I'm discussing about how to create own business logo. అండ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేకుంటే మీరు ఏదైనా ఆన్లైన్లో ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా, వెబ్సైట్స్ క్రియేట్ చేసి మీకు ఒక లోగో క్రియేట్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే మీ బిజినెస్కి ఏదైనా కొత్త లోగో ఒకటి కావాలనుకుంటే నేను ఒక కొత్త సైట్ ఈరోజు చెప్పబోతున్నాను. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. మీకు ఒక లోగో కావాలి. మనం ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, ఏదైనా వర్క్స్ చేసేటప్పుడైనా మనకు లోగో కావాలి. మన కంపెనీ పేరు మీద కానివ్వండి, లేకుంటే మీరు క్రియేట్ చేసుకునే ఏదైనా ఒక కొత్త బిజినెస్ కైనా కానివ్వండి, ఒక లోగో కావాలి. బట్ ఆ లోగోని మనం ఎలా క్రియేట్ చేసుకుంటామో ఈరోజు చూడండి. మీరు క్రియేట్ చేసుకోవడానికి ఒక కొత్త సైట్ ఒకటి ఉంది, ఫ్లామింగ్ టెక్స్ట్. చూడండి, ఫ్లామింగ్ టెక్స్ట్. దీన్ని ఎంటర్ చేయండి. క్లిక్ చేయగానే ఓపెన్ చేయండి. ఈ సైట్లో మీకు రాగానే చూడండి, ఫ్రీ లోగో డిజైన్స్ అంటే మీరు నెంబర్ ఆఫ్ లోగో డిజైన్స్ దీంట్లో చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్లలో, డిఫరెంట్ ఫాంట్స్లలో ఈ సైట్స్లో మీరు ఫ్రీగా మీ లోగోని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు ఎలా లోగో క్రియేట్ చేసుకుని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో చెప్తాను. సో మీకు ఒక కంపెనీ నేమ్ అనేది ఉంటుంది, లేకుంటే మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకున్న సంథింగ్ డిఫరెంట్ నేమ్ ఒకటి ఉంటుంది. మీరు లోగో ఏ పేరు మీద డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లోగో పేరు మీద. సో ఇప్పుడు నేను మనీ వరల్డ్ ఛానల్ మీద ఒక లోగో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. గాట్ ఇట్. మనీ వరల్డ్ ఛానల్ మీద ఒక లోగో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మనీ వరల్డ్ అని టైప్ చేశాను. ఇక్కడ డిఫరెంట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, రాగానే మనీ వరల్డ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ చాలా పేజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. చూడండి, ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇక్కడ ఫ్రీగా లోగో ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా డిఫరెంట్ గా వచ్చాయి మనీ వరల్డ్ గురించి. మీ ఛానల్ లేకుంటే మీ కంపెనీ ఏదైనా ఉందో ఆ కంపెనీ గురించి ఏదైనా పేరు టైప్ చేయగానే డిఫరెంట్ గా ఫాంట్స్, డిఫరెంట్ స్టైల్స్లలో డిఫరెంట్ గా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మీకు. సో దీంట్లో మీకు ఒక ఏదైనా మీకు నచ్చినట్లయితే మీరు దాన్ని పిక్ చేసుకొని దాన్ని మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఈ ప్రజెంట్ ఇది నాకు కొత్తగా ఉంది, చాలా ఇదిగా ఉంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మళ్ళీ మీకు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు దీనికి కలర్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకుంటే దీన్ని ఇంకా ఏదైనా కొంచెం మాడిఫై చేయాలనుకుంటున్నారా. ఫాంట్ సైజ్ నేను ఇంకా పెంచాను, నాకు ఇంకా కొంచెం బ్రాడ్గా, ఇంకా కొంచెం బాగా రావాలి. సో నేను ఇంకా దాని సైజ్ కొంచెం పెంచాను. సో ఫాంట్ కలర్ కూడా ఇక్కడ ఫాంట్ ఏ టైప్ లో మీరు కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్, టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలంటే టెక్స్ట్, ఇక్కడ 3D స్టైల్స్ లో రావాలంటే మీకు 3D స్టైల్స్. ఇక్కడ ఏ విధంగా ఉన్న అన్ని సెట్టింగ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకోటి సెట్ చేశాను ఇప్పుడు, డిఫరెంట్ గా కొంచెం కొత్తగా రావాలని చెప్పేసి ఫాంట్ దీని. సో ఇది అయిన తర్వాత అది కూడా వస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటే మనీ వరల్డ్ గురించి నేను ఇక్కడ ఇచ్చాను కొంచెం కొత్త స్టైల్స్ లో. ఇక్కడ మీరు ఇంకా మనీ వరల్డ్స్ ఇంకా యాడ్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఇంకా టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఆ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఇది అయిన తర్వాత ఇంకా మీకు డిఫరెంట్ గా దీనికి ఇంకా నేను షాడోస్ క్రియేట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి, ఇంకో ఇమేజెస్ ఏదైనా యాడ్ చేసుకోవాలి చెప్పేసి చాలా మందికి ఉంటుంది. బట్ ఇప్పుడు చూద్దాం. ఈ లోగో మీరు చూడండి, కలర్ గ్రేడ్స్. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మీరు సెట్ చేసుకోవాలంటే కలర్ గ్రేడ్స్ లో మీరు కలర్ గ్రేడింగ్ లో సెట్ చేసుకోవచ్చు. కలర్ గ్రేడింగ్స్ ఇచ్చాను. ఇంకా మీరు మల్టిపుల్స్ లో ఇంకా మీరు ఏదైనా కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా డిఫరెంట్ గా ఏదైనా కలర్స్ కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నారు, చూడండి ఇది ఇచ్చాను. ఇంకా కలర్స్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏది కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా నేను కలర్స్ చేంజ్ చేయాలనుకుంటాను. సో ఇంకా ముందుకెళ్ళేసి కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, చేంజ్ చేస్తున్నాను. సో దాంతోపాటు ఇంకా మీరు ర్యాండమ్ గా ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఒక షాడో ఇవ్వాలనుకుంటున్నాను ఈ లోగోకి. వచ్చిన తర్వాత ఈ లోగో ఉన్న తర్వాత కింద ఒక షాడో విధంగా ఒకటి చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న షాడో బటన్ క్లిక్ చేసేస్తే మీకు షాడో రావడం జరుగుతుంది. ఇంకా నాకు ప్రాసెస్ అవుతుంది, నేను కలర్ గ్రేడింగ్ ఇచ్చింది, ఆ ప్రాసెస్ అవుతుంది. అయిన తర్వాత మనం ముందుకెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి లోగోస్ మీకు కావాల్సిన ఎన్ని కావాలంటే అన్ని లోగోస్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీ ఓన్ పర్పస్, కమర్షియల్ పర్పస్ అయితే దీనికి చార్జ్ చేయాల్సి ఉంటుంది. బట్ మీరు ఓన్ గా మీరు చేసుకోవాలనుకుంటే దీనికి ఎటువంటి చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు హోమ్ పర్పస్ ప్లస్ ఇక్కడ చూడండి, ఇది ఫ్రీగా చేసుకునే సైట్, మీరు ఫ్రీగా లోగో డిజైన్ చేసుకోవాల్సిన సైట్. బట్ కమర్షియల్ ప్రాసెస్ గా వెళ్తే మీరు దీనికి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో అది ప్రాసెస్ అవుతుంది. అయ్యేలోపు నేను ఇంకోటి చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ షాడో ఏ విధంగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నన్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ డ్రాప్ అనే బాక్స్ ఇస్తాను. డ్రాప్ అనే బాక్స్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా షాడో వస్తుందని చూద్దాం. ఇక్కడ షాడో కలర్ ఇక్కడ బ్లాక్ ఉంది, బట్ మన బ్యాక్గ్రౌండ్ కూడా బ్లాక్ ఉండడం ద్వారా మనకు అది చూపించడం కొంచెం
కొద్దిగా ఉంటుంది. సో రెడ్ కలర్లో ఇచ్చాను షాడో కలర్. ఇప్పుడు నాకు రెడ్ కలర్లో అది షాడో అవ్వడం చూపిస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా మీకు కావాల్సిన దాన్ని మీరు ఏ విధంగా అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ సెట్స్ చూపిస్తుంది, ఎక్స్ ఆఫ్ సెట్, వై ఆఫ్ సెట్, బ్లర్ చూపిస్తుంది. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, దీన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు దేన్ని పడితే దాన్ని ఆ సెట్టింగ్స్ని యూజ్ చేసుకుని మీకు ఏ విధంగా నచ్చితే మీరు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. దీన్ని చూద్దాం. ఇది ప్రీమియం టియర్స్ మాత్రమే వస్తుంది మనకి. ఇప్పుడు చూద్దాం మేబీ. సో నార్మల్. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. షాడో కలర్ షాడో, బ్యాక్గ్రౌండ్గా ఇప్పుడు నాకు ఇది బ్లాక్ నచ్చలేదు, నేను బ్యాక్గ్రౌండ్గా వేరేది పెట్టాలి అనుకుంటున్నాను. సో ఐ కెన్ యూజ్ ఫర్ డిఫరెంట్. చూసారా షాడో కింద వచ్చింది. బ్యాక్గ్రౌండ్గా నేను ఒకటి సెట్ చేయాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్గా చూద్దాం. ఇప్పుడు మేబీ అప్లై చేశాను, ఇది అప్లై చేశాను. సో మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బట్ ప్రజెంట్ మనకి ఇంకో ఆప్షన్, మోర్ వన్ ఆప్షన్ ఇస్తే, బట్ దాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు అడుగుతుంది దేంట్లో డౌన్లోడ్ అవ్వాలి, పిఎన్జిలోనా లేకుంటే ఏంటోనా. సైజ్ ఆన్ చేసుకుంటే ఇది ప్రీమియం యూజర్స్కి మాత్రమే వస్తుంది, బట్ మనకు అవసరం లేదు, ఆఫ్లో పెట్టేసుకోవాలి. సో ఇది అయిన తర్వాత దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో మనీ వరల్డ్ అనేది ఛానల్తో ఒక లోగో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్కి డన్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. డన్ అనే ఆప్షన్ ఇవ్వగానే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో చూడండి ఇక్కడ ఎడిట్ లోగో, మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఫర్దర్గా ఏదన్నా ఉంటే. సో ఇక్కడ నాకు ఇంకా అవసరం లేదు, డైరెక్ట్గా నేను దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను ఇప్పుడు దీన్ని. ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. డైరెక్ట్గా మీరు దీన్ని డౌన్లోడ్ కొట్టేసుకుంటే యాస్టీజ్గా మీరు క్రియేట్ చేసుకున్న లోగో మీకు రెడీ అయిపోతుంది. సో చూద్దాం ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఎలా ఉంటుందో, నా లోగో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పిఎన్జిలో డౌన్లోడ్ అయిపోయింది. సో చూడండి నేను క్రియేట్ చేసుకున్న లోగో రెడీ అయిపోయింది. సో యాస్టీజ్గా దీన్ని మీరు తీసుకెళ్ళి ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు flamingtext.com అని చెప్పేసి వస్తుంది. దీన్ని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో జస్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ వచ్చిన ఫ్లామింగ్ టెక్స్ట్ ని హౌ కెన్ రిమూవ్, దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇది డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి దీన్ని డైరెక్ట్గా నేను ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసేసుకొని దీన్ని ఏ విధంగా చేసుకుంటానో ఒకసారి చూద్దాం. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని నేను ఏ విధంగా ఆ టెక్స్ట్ ఉన్నదాన్ని రిమూవ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఇది మీకు ఈజీ ప్రాసెస్, అంతగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కానీ చెప్తాను కొంతమందికి తెలియదు. దీన్ని ఏ విధంగా ఇప్పుడు చేసుకోవాలో, ఆ టెక్స్ట్ని ఏ విధంగా మనము డిలీట్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సో వెళ్ళి నేను డైరెక్ట్ ఎడిట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను డైరెక్ట్గా. సో ఓకే, పెయింట్లోకి వెళ్ళి నేను కట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఎడిట్ అనే ఆప్షన్ ఇచ్చాను. డైరెక్ట్ ఎడిట్ అనే ఆప్షన్లో మీకు సెట్టింగ్స్లో ఏ ఇమేజ్ అయినా ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకోగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ పెయింటింగ్లో ఉంటుంది, సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే మీరు డ్రాగ్ చేసేసేయండి ఇలాగా. మీకు టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు టెక్స్ట్ తీసుకెళ్ళి మీకు ఎంతవరకు అవసరమైతే అంతవరకు. నాకు ఇంతవరకు ఉంది, ఇప్పుడు నాకు ఫ్లామింగ్ టెక్స్ట్ అనేది నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు ఫ్లామింగ్ టెక్స్ట్ అనేది ఇప్పుడు అవసరం లేదు. సో చూడండి తప్పు చేస్తే Ctrl+Z ఇవ్వండి, బ్యాక్ వెళ్ళిపోతుంది. బట్ మళ్ళీ ఇంకోసారి చూద్దాం. నా ఇమేజ్ సైజ్ ఒకసారి తగ్గించుకొని ఒకసారి దాని తర్వాత ట్రై చేస్తాను. ఇక్కడ ఇమేజ్ సైజ్ ఫస్ట్ తగ్గించుకోండి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి మీకు ఎంతవరకు కావాలో. ఇక్కడ నాకు ఇప్పుడు ఓన్లీ నాకు కింద ఆ టెక్స్ట్ అనేది అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ ఎంటర్ చేయగానే మీకు కట్ అయిపోతుంది, లేకుంటే క్రాప్ అని ఇవ్వగానే క్రాప్ అయిపోతుంది. Ctrl+S కొట్టుకోగానే యాస్టీస్గా మీకు ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. క్యాన్సిల్ చేసేసుకోండి. నా ఇమేజ్ ఓపెన్ చేస్తాను.
ఇక్కడ చూడండి ఫ్లామింగ్ టెక్స్ట్ అనేది వెళ్ళిపోయింది. యాస్టీస్గా ఇప్పుడు మీరు కావాల్సిన లోగోని ఎక్కడైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, దాంతోపాటు మనీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. బట్ మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్స్ నాకు ఎన్నెన్నో వీడియోస్ చేయడానికి, ఎన్నెన్నో ట్యూటోరియల్స్ మీ ముందుకు తీసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.